స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఏంటి ఈవెంట్ కి రావడానికి స్పెషల్ రీజన్? పీకే ఫ్యాన్. ఓకే. హీస్ Die hard fan. యా. ఓకే. ఎందుకు పిక్ అంటే అనిపిస్తుంది? ఆయన చేసే పనులు అదంతా బాగా ఇష్టం. సో సినిమాల్లో మూవీస్ లో ఏ మూవీ మీకు బాగా ఇష్టం? ఖుషి ఆల్ టైమ్ ఫేవరెట్. యా, ఓజీకి సంబంధించి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? డెఫినెట్లీ ఇట్ గోనా బి అ బాంబ్ బ్లాస్ట్ చేస్తుంది డెఫినెట్లీ థియేటర్స్. ఏంటి అంత ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరగడానికి, అంత హైప్ క్రియేట్ అవ్వడానికి రీజన్? అంటే బేసిక్లీ పికే అంటే అంత ఇంకా ఇప్పుడు ఆల్రెడీ పాలిటిక్స్లో ఉన్నారు కదా, దాని తర్వాత వచ్చే మూవీ కొంచెం హైప్స్ ఎక్కువ ఉన్నాయి. యాక్టింగ్ అండ్ సాంగ్స్ బాగుంది. సో ఈవెంట్కి సంబంధించి ఎలా ఫీల్ అవుతున్నారు? లైవ్లో తమన్ కాన్సర్ట్ ఉంది, లైవ్లో పర్ఫార్మెన్స్ చూస్తారు. ఇప్పుడు వరకు రిలీజ్ అయిన సాంగ్స్ ఎలా ఉన్నాయి? సో లైవ్లో ఇప్పుడు చూస్తారు కదా, సో సో ఎలా ఎక్సైట్ అవుతుంది? యా, చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈగర్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ హిస్ పర్ఫార్మెన్స్. ఎక్కడి నుంచి భయ్యా? వరంగల్ బ్రో, వరంగల్. సో ఏంటి ఓజీ ఈవెంట్కి సంబంధించి వరంగల్ నుంచి వచ్చారు? అవును. ఏంటి అంత పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం? ఇప్పుడు ఇదంతా చూసిందంటే మా అమ్మ కొడుతుంది. సారీ, కుక్కర్ కొట్టేది కొడుతుంది. ఎందుకంటే ఏదో ఎగ్జామ్స్ జాబ్కి ట్రై చేస్తున్నాను, ఎగ్జామ్ అని చెప్పేసి వచ్చావా? ఎగ్జామ్ అని వచ్చేసా, దొరికానంటే ఏం లేదు బ్రో. ఇంకేంటి దొరికేస్తావు, ఎలాగో చూస్తే హాయ్ చెప్పి ఇంకా. హాయ్ మా. ఓకే, రైట్. సో ఏంటి ఎలా ఉంది మరి ఇప్పుడు ఈ ఓజీకి సంబంధించి భారీ హైప్ ఇక్కడ ఈ స్టేడియం? థియేటర్లు తగలడిపోతాయి బ్రో, ఒకటే మాట. డైరెక్ట్ హిట్టే గట్టిగా. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా మూవీ మీద, 100% ఫుల్ఫిల్ అయితే అనుకుంటున్నా. ఏంటి అంత భారీ హైప్ క్రియేట్ అవ్వడానికి, ఇంత బజ్ రావడానికి రీజన్ ఏంటి? సుజిత్ ఆర్ పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ అన్ని ఓవరాల్గా చూసుకుంటే అన్ని, తమన్ నుంచి సుదీప్ నుంచి మా పీకే మా దేవుడు అంతే మూవీ మీద డిపెండ్ అయి ఉంది మొత్తం. ఫైనల్ మూవీ ఇక మా పవన్ కళ్యాణ్ కనపడే ఫైనల్ మూవీ, అందుకే. సో ఏంటి ఓజీకి సంబంధించి ఎలా ఉంది నీ ఎక్స్పెక్టేషన్? ఈ హంగామా అంతా ఏం లేదన్న, సెమ్ ఎగ్జామ్స్ కూడా ఇంత టెన్షన్ పడలేదు లోపలికి వస్తానో లేదా అనేది. ఇంకా సినిమా చూసే వరకు ఉంటానో పోతానో తెలియదు. బయట ఆల్రెడీ చెప్పాను అంబులెన్స్ ఏమైనా పెట్టించమని, ఇదే హైప్లో పోయేటట్టు ఉన్నాను. అందుకే 4 వేసుకొని వచ్చాను. నాకేమైనా అయితే వీళ్ళే బాధ్యత లేదా తమన్ బాధ్యత, దీనికి మించి ఏం లేదు. ఇంకా కళ్యాణ్ అంటారా, నేను కళ్యాణ్ చాలాసార్లు చూశాను, ఇప్పుడు కూడా చూస్తాను. ఎన్నిసార్లు చూసినా ఆయన చూడాలని అనిపిస్తుంది. మా దేవుడిని ఈరోజు చూడడానికి రెడీగా ఉన్నాను. ఇంకా ఓజీ అంటారా, ఈ హైప్ని అసలు తట్టుకోలేకపోతున్నాము. 25th వరకు టికెట్ దొరుకుతుంది అనే టెన్షన్లో సగం పోతుంది. ఇంకా సగం ఏంటంటే ఇంకా సినిమా ఏంటనేది మాకు చాలా రోజుల తర్వాత వచ్చిన హైప్డ్ ప్రాజెక్ట్ కదా, దీని మీద అదే మాకు తెలిసినందుకు వీకల్స్ మేము అజ్ఞాతవాస్ తర్వాత డైరెక్ట్ ఇదే మాకు అసలు డైరెక్ట్ సినిమా చెప్పాలంటే. సో ఆ హైప్తో ఉన్నాము, అంతేనా. ఎంత కలెక్ట్ చేయొచ్చు? కలెక్షన్స్ గురించి మాకు అవసరం లేదన్న. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కలెక్షన్స్తో అవసరమే లేదు. 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.